హలో ఎవ్రీవన్, అస్సలాం వాలేకుమ్. నేను చేసుకునే కొన్ని పనులతో పాటుగా యాసిన్ సూరా గురించి అయితే నాకు తెలిసినంత మేరకు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇంకా ఉదయాన్నే అయితే గనుక ఫజర్ నమాజ్ చదువుకొని ఇలా పైకి వచ్చాను. చల్లటి గాలి వీస్తూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక మేడపైకి వచ్చి చూస్తే మా చుట్టూరా ఇళ్ళన్నీ కూడా ఇలా పచ్చగా, ఎక్కడ చూసినా చెట్లే ఎక్కువగా ఉంటాయి. ఇది అంతా కూడా వెనకాల మాకు ఇంటి ముందు పెరటి వైపు ఇలా ఉంటుంది వాతావరణం అనేది. ఆ కనిపించే దూరపు చెట్లన్నీ కూడా బైపాస్ రోడ్ అది. అక్కడక్కడ కొన్ని ఇళ్ళు అయితే కనుక పడుతున్నాయి. ఇదంతా కూడా పచ్చనగా కనబడుతుంది. ఈ ఆకుకూరండి. ఇది స్థలం అయితే కనుక వాళ్ళు కౌలుకి తీసుకొని వ్యవసాయానికైతే వేసుకున్నారు. ఎంతటి మానసిక ఒత్తిడి, టెన్షన్ ఉన్నా సరే ఇలాంటి ప్రకృతిని చూసినప్పుడు మనసు కుదుటపడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు మొత్తం కూడా చాలా యాక్టివ్గా ఉంటాము. ఇది మొదట్లో మునక్కాయ చెట్టు. కాయలైతే కనుక ఒక్క కాపుకే మాకు 150 వరకు కాయలైతే వస్తాయి. ఇదంతా కూడా వెనకాల వైపు చెట్లు. ఈ తెల్లటి పూలు మా దొడ్లోవే. ఇక చుట్టూరా అంతా కూడా వెనక వైపు ఇలా ఉంటుంది. సరే, ఇంకా అయితే కనుక కొంచెం సేపు నిలబడి వెనకాల కిందకి దిగి వచ్చేసి వాకిలి చిమ్మేసి రోడ్డు వైపే ఇంకా నీళ్ళు అయితే కనుక వాకిట్లో జల్లుతున్నాను. ఇప్పుడు ఈ వాకిలి మొత్తం చిమ్మేసిన తర్వాత చూడండి, ఇటువైపు అయితే కనుక రోడ్డు వైపు ఇంట్లోకి ఎంట్రీ అవుతాం కదా, అక్కడ అయితే కనుక మాకు ఇలా ఉంటుంది మందారపు చెట్టు. ఇంకా వాకిలు అయితే కనుక మొత్తం నీళ్ళైతే కొట్టేసి ఇంకా వెనక వైపు కూడా ఇలా శుభ్రం చేసుకుంటున్నాను. సరే, నా పనులు చేసుకుంటూ మీతో నేను నాకు తెలిసిన మేరకు యాసిన్ గురించి మీతో నేను షేర్ చేసుకుంటాను. యాసిన్ సూరా చదవడం వల్ల కలిగే లాభాల గురించి. మొదట మనం ఎక్కువగా చాలా వరకు కూడా మనం తహజుద్ నమాజ్ అనేది చదువుతూ ఉంటాం. ఆఖరి భాగంలో, అర్ధరాత్రి ఆఖరి భాగంలో ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నారా దువా అడిగేవారు, నేను వారి కోరికను నెరవేరుస్తాను అని అన్నప్పుడు మనం దువా చేయడం వలన మన కోరిక అనేది నెరవేరుతుంది. అక్కడే తహజుద్ నమాజ్ చదువుకున్న తర్వాత యాసిన్ సూరా కనుక చదువుకుంటే ఇంకా చాలా మంచిది. లేదా మనం ఒకవేళ తహజుద్ నమాజ్ చదువుకొని అయిపోయిన తర్వాత ఇంకా మనం ఉదయాన్నే ఫజర్ నమాజ్ చదువుకుంటాము. ఇక ఈ ఫజర్ నమాజ్ చదువుకొని యాసిన్ సూరా చదివితే కూడా ఇంకా చాలా మంచిది. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి, మనిషికి గుండె ఎంత ముఖ్యమో అలాగే ఖురాన్కి సూరతుల్ యాసిన్ చదవడం అంతే ముఖ్యం. ఖురాన్కి సూరతుల్ యాసిన్ ఉండడం వలన గుండెతో సమానం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనందరికీ తెలియజేయడం జరిగింది. ఇంకా మూడో పాయింట్, ఏ వ్యక్తి అయితే మనం ఉదయాన్నే లేచి తప్పకుండా ఫజర్ నమాజ్ అయితే చదువుకుంటూ ఉంటాం కదా, ఆ చదివిన చోటే యాసిన్ సూరా చదివితే కనుక చాలా మంచిది. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలి అనుకున్నాం అనుకోండి, అంటే ఏ వ్యక్తి అయితే ఉదయం ఫజర్ నమాజ్ చదివిన తర్వాత యాసిన్ సూరా చదివితే చాలా మంచిది కదా, అలాగే ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఏ పనులు, అంటే చాలా వరకు కూడా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం అయ్యేంత వరకు కూడా చాలా రకాల పనులు అయితే పెట్టుకుంటూ ఉంటాం. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క రకంగా. ఆ పనులు అనేవి ఏ ఆటంకాలు రాకుండా పూర్తి అవ్వాలి అంటే కనుక, అంటే ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఏ పనులు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి అయితే కనుక ఆ పనులు పూర్తి చేయాలి అనుకుంటున్నాడో ఆ వ్యక్తికి సూర యాసిన్ చదవడం వలన ఆ పనిలో సాఫల్యం అనేది పొందుతారని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు
మన అందరికీ తెలియజేయడం జరిగింది. ఏ వ్యక్తి అయితే ఉదయాన్నే మనం ఫజర్ నమాజ్ చదువుకుంటాం కదండి. అంటే ఏ వ్యక్తి అయితే ఉదయం ఫజర్ నమాజ్ చదువుకుంటారో అక్కడే గనక ముసళ్ళ పైన అంటే జానిమాజ్ పైన కూర్చొని యాసిన్ సూరా చదువుకొని ఆ తరువాత ఏ పని చేసినా కూడా అల్లాహ్ యొక్క సహాయం మన పైన ఉంటుంది. ఇప్పుడు సూరే యాసిన్ అనేది మనం అంటే ఖురాన్లో 22వ పారాలు చివర్లో మొదలయ్యి 23వ పారాలో ఎండ్ అవుతుంది. కొంతమంది మనుషులు అనేవారు చాలా కఠినంగా ఉంటారు. అంటే మనిషి యొక్క మనసు ఎంత గట్టిగా ఉన్నా ఆ వ్యక్తి యొక్క మనసు మెత్తబడాలి అంటే కనుక అంటే నరం అవ్వాలి అంటే కనుక సూరే యాసిన్ చదివితే ఆ వ్యక్తి యొక్క మనసు మెత్తబడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళకి పుణ్యాలు పంపించాలనుకుంటే కనుక వారిపైన మనం దరుద్ కానీ ఏదైనా సరే మనం చదివి వారిపైన పంపిస్తూ ఉంటాం కదా. అలాగే ఇప్పుడు మనం మన ఇంట్లో ఎవరైనా కానీ మనకు తెలిసిన బంధువులు కానీ స్నేహితులు కానీ ఏ వ్యక్తి అయితే చనిపోతారో ఆ వ్యక్తి దగ్గర అంటే ఆ సమాధి దగ్గరే ఉండి ఒక వ్యక్తి చనిపోతే ఆ ఒక వ్యక్తి సమాధి దగ్గరే అక్కడే సూరే యాసిన్ చదివితే ఆ వ్యక్తి యొక్క శిక్షలు అనేవి అల్లాహ్ ఆపివేస్తారు అని సూరే యాసిన్లో గొప్పగా రాయడం జరిగింది. ఇప్పుడు సూరే యాసిన్ చదవడం వలన చాలా రకాల లాభాలే ఉన్నాయి. ఇప్పుడు మనకి మనిషికి అంటే ఇప్పుడు మనిషి యొక్క ఆకలికి దూరం చేస్తారు యాసిన్ సూరా చదవడం వలన. ఇప్పుడు మనకి తాగడానికి సరైన సమయంలో నీరు దొరకకపోతే సూరే యాసిన్ చదివితే అల్లాహ్ మనిషి యొక్క దాహాన్ని కూడా తీరుస్తారు. ఇప్పుడు మనకి బట్టలు చినిగిపోయి బట్టలు కొనడానికి డబ్బులు లేకపోతే కనుక ఆ వ్యక్తి అంటే బాధపడకుండా మనం యాసిన్ సూరా అల్లాహ్ మీద నమ్మకంతో యాసిన్ సూరా కనుక మనం చదివామనుకోండి, ఆ వ్యక్తికి ఏదైనా ఒక మార్గం నుండి అయితే కనుక అంటే ఒక వ్యక్తి ద్వారా అయితే కనుక మనకి కొత్త బట్టలు అనేవి పంపిస్తారు. ఇప్పుడు చాలా మందికి వివాహం జరగాలని ఉంటుంది, కానీ చాలా చేసుకోవాలనుకున్నా కానీ అన్నీ ఉన్నా కానీ ఒక్కొక్కళ్ళకి వివాహం జరగడానికి ఏదో ఒక ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే చూసుకొని వెళ్ళిపోవడం కానీ మధ్యవర్తుల ద్వారా కానీ ఎన్ని రకాలైనా సరే ఆ ఆటంకాలు అనేవి వచ్చి పెళ్లి చూపులు కానీ వివాహం కానీ అంటే ఆగిపోతూ ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలంటే గనుక ఎక్కువగా యాసిన్ సూరా చదివారనుకోండి, ఆ వ్యక్తికి తొందరగా వివాహం జరుగుతుంది. మనం ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం, కానీ చాలా మానసిక ఒత్తిడి భయం అనేది ఉంటుంది చాలా వరకు కూడా ఇప్పుడున్న పరిస్థితులలో. అంటే మనకున్న మానసిక ఒత్తిడి భయం అనేవి రెండు దూరం అవ్వాలి అంటే గనుక ప్రశాంతంగా కూర్చుని మనం యాసిన్ సూరా చదివితే మనకున్న ఒత్తిడి భయం అనేవి రెండు కూడా దూరం అయిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనం చెయ్యని తప్పుకు కూడా కొన్నిసార్లు శిక్ష పడినప్పుడు ఆ శిక్ష నుండి బయటపడాలి అంటే గనుక సూరే యాసిన్ చదివితే ఆ వ్యక్తికి ఆ శిక్ష నుండి కూడా బయట వేస్తారు. మనం ఏదైనా వస్తువులు ఇంట్లో సరైన సమయానికి అంటే మనం ఏదైనా వస్తువు పోయినప్పుడు కానీ లేదా కనబడని సమయంలో కానీ మన ఇంట్లో ఉన్న వస్తువులే కాదు మనుషులు కూడా ఒక్కొక్కసారి కనబడరు. అంటే కొంత వయసు వచ్చిన పెద్దవాళ్ళు కానీ లేదా చిన్నపిల్లలు కానీ ఏదో ఒక సందర్భంలో మిస్ అవుతూ ఉంటారు, వస్తువులతో పాటు మనుషులు కూడా. అలా దూరమైన వ్యక్తులు కానీ లేదా కనబడని వస్తువులు కానీ మనకి కనిపించాలి అంటే గనుక యాసిన్ సూరా చదివితే మనకి మనకి ఏదైనా ఒక మార్గం నుండి కనబడే ఆ వస్తువు కానీ మనుషులు కానీ కనబడతారు, లేదా మనకి ఏదైనా ఒకటి అల్లాహ్ ప్రసాదిస్తారు.
ప్రసాదిస్తారంటండి. అలాగే ఇప్పుడు మనకి చాలా రకాల ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరో ఒకళ్ళు మనం చాలా రకాల అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటున్నాం. అంటే గ్యాస్ ట్రబుల్ కానీ అనేక రకాల ఏదైనా అలాంటి సమయంలో కూడా యాసీన్ సూరా బర్కత్ వలన రోగాన్ని దూరం చేస్తారు చదవడం వలన. మనం ప్రయాణానికి వెళ్తూ ఉంటాం కదండి, అంటే మనం వెళ్ళే మార్గము కష్టమైందనుకోండి, అలాంటప్పుడు యాసీన్ సూరా వలన ఆ మార్గాన్ని సులువు చేస్తారు. ప్రయాణంలో ఉన్నప్పుడు యాసీన్ సూరా చదవడం వలన ఆ మార్గం అనేది సులువు అవుతుంది. ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్న వ్యక్తికి ఆ వ్యక్తి యొక్క ప్రాణం అనేది చాలా కష్టం అవుతుంది ప్రాణం పోయే సమయంలో. కానీ ఆ వ్యక్తి యొక్క అంటే ప్రాణం పోయే సమయంలో కనుక అక్కడ మనం సూర యాసీన్ చదివినట్లయితే ఆ వ్యక్తి యొక్క ప్రాణం అనేది సులువుగా తీసేస్తారంట అల్లా. ఇదండి నాకు తెలిసిన మేరకు నాకు తెలిసిన దాని గురించి అయితే నేను యాసీన్ సూరా గురించి మీతో నేను షేర్ చేసుకున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. అంతేకాదండి, మొండికేసే పిల్లలకి కూడా దీంతో యాసీన్ సూరా చదివి నీళ్ళలో దమ్ చేసి తాగిస్తే గనుక పిల్లల యొక్క జిద్ది అనేది తగ్గుతుందని నాకు మా అత్తయ్య అయితే గనుక చెప్పారండి. ఇంకా సూర యాసీన్ని చదవడం వలన కూడా మనకి చాలా రకాల లాభాలు అయితే గనుక ఉన్నాయి. ప్రతి పనిలోనూ విజయం పొందాలి అంటే కనుక ఉదయాన్నే మనం ఫజర్ నమాజ్ చదువుకొని ఆ తర్వాత యాసీన్ సూరా చదివితే ప్రతి పనిలోనూ కూడా మనకి సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది. ఇది నాకు నిజ జీవితంలో జరిగిన అనుభవాన్ని బట్టి నేనైతే కనుక మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చిందా అండి? నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క పాయింట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నా ఛానల్లో నేను నేను చేసుకునే పనులను గురించి నాకు తెలిసినంత మేరకు ఇస్లామిక్ ఇబాదత్ గురించి నాకు తెలిసిన దాని గురించి నేనైతే గనుక మీతో షేర్ చేసుకుంటాను. ఇవాల్టి వ్లాగ్ అయితే గనుక ఇదండి. నేను ఉదయం నుండి సాయంత్రం వరకు చేసుకున్న పనులు ఇవి. నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క విషయం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను కొంచెం ఇంట్రెస్ట్గా ఉండే వ్లాగ్స్ని అయితే కనుక నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరందరూ ఎంతగానో ఆదరిస్తారని నమ్మకంతో నేను మీ ముందుకైతే కనుక రావడం జరిగిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.